నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని సెలవిచ్చిన రీతి ఈ రోజున దేవుని కృపలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మనలందరినీ సంరక్షించి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి ఇదిగో 2024 సంవత్సరంలో ఈ 4వ మాసములో మరలా దేవుని కృపను బట్టి ఈ సువార్త కూడికను కొనసాగించుటకు కృప చూపించిన ఆ దేవదేవుని మహిమ, ఆ దేవదేవుని నామాన్ని మహిమపరచుదాం, స్తుతించుదాం, సంతోషముతో ఆరాధించుదాం, సంతోషముతో ఆరాధించుదాం. దేవానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మమ్మల్ని, మా సంఘాన్ని, మా ప్రజలను, మా కుటుంబాలను సంరక్షించిన దేవా, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. నీవిచ్చిన ఈ భాగ్యము కొరకై మా ప్రభువా, ఈ కూడికలో పాలు పొందుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ దాసుని సుదూర ప్రాంతము నుండి మా ప్రభు కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి మా మధ్యలోనికి తీసుకొచ్చి వారి నోట ఏ మాటలు మా కొరకు దాచి ఉంచారో వాటిని వినే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. మా హృదయాలను సిద్ధపరచండి. మనసారా నిన్ను స్తుతిస్తూ ఆ మాటలు విని నా బ్రతుకును సరిచేసుకొని నేను మనసారా ఆరాధించుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని దయచేయండి అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతించుదాం. స్తుతించి ఆనందింతునో, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతునో, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందముతో ప్రభు నామాన్ని, దేవుడు చేసిన మేలులను, కార్యాలను బట్టి మనం ఆయనను స్తుతించుదాం. స్తుతించి ఆనందింతునో, నా చింతలు మరచెదను. రాజాని సమానములో రేయింపగలు వేచేయుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచేయుందును. స్తుతించి ఆనందింతునో, నా చింతలు మరచెదను. అందరం కలిసి స్తుతించి ఆనందింతునో, నా చింతలు మరచెదను. ఆమేన్. చప్పట్లు కొడదాం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును.
నీకేనయ్యా. అవును యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నిన్ను స్తుతించి ఆనందిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మా జీవితంలో ఉన్న చింతలన్నీ తొలగిపోతాయి. రోజున వారి చింతలు మరిచి, వారి ప్రతికూలమైన పరిస్థితులను మరిచి, ఎవరైతే నిన్ను మనసారా నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, మనసారా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, హృదయపూర్వకముగా నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నారో, వారి జీవితములో కుటుంబములో ఉన్న ప్రతికూలమైన బంధకములను, దుష్ట ప్రభావము, ఆర్థికమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు యేసు నామమున కొట్టివేయబడును గాక. పరిపూర్ణమైన సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, రక్షణ, విడుదల, స్వస్థత, పాప క్షమాపణ అనుగ్రహించబడును గాక. అవును ప్రభువా, నీ సన్నిధిలో మించిన ఆనందము మరి ఎక్కడ లేదు. నీ సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము, పరిపూర్ణమైన ఆనందము. ఈ సంతోషము లేక ఎంతో మంది వేదన చెందుతున్నారయ్యా. ఈ సంతోషాన్ని మాకు అనుగ్రహించిన మా ప్రభువా, నీకు మహిమ కలుగును గాకంటూ ఆ దైవ నామాన్ని స్మరించుదాము. యేసయ్యా, నీకు మహిమ కలుగును గాక. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అందరం కలిసి పాడదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నిన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, సమర్పణతో పాడుదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అవును యేసయ్యా, నీ తోడు నీడ, నీ దయా దాక్షిణ్యము లేనిది మా బ్రతుకెక్కడిదయ్యా. కేవలం నీ కృపను బట్టియే, కేవలం నీ కనికరమును బట్టియే మేము బ్రతుకుచూ చల్లిస్తూ ఉన్నాము. నీ కృపలో మా జీవితాలు సార్థకము చేయబడుచున్నవి నాయనా. నీకంటే ఈ లోకములో మాకు క్షేమాధారము ఏదీ లేదు, ఎక్కడా లేదు నాయన. అటు గొప్ప క్షేమముతో నీ కృపతో ఇదిగో కోడి తన రెక్కల క్రింద క్రప్పినట్లుగా మమ్మను అనునిత్యము అపాయముల నుండి, శోధనల నుండి, దురవస్థల నుండి కప్పి కాపాడుచున్న మా ప్రభువా నీకు వందనాలు. పగలెండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయమును కలగకుండా మమ్మును, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సంఘమును, మా ప్రజలను కాపాడుతున్న మా ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈ రోజున నీ సన్నిధిలో చేరిన మా అందరితో మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని చెబుదాం, యేసయ్యా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరము యేసయ్యా నాతో మాట్లాడండి. నా జీవితానికి అవసరమైన నీ మాటలు వినిపించండి అయ్యా. నాకు ఏ మాటలు అవసరమో నీ జీవ జలములు, జీవాత్మతో కూడినటువంటి జీవపు శక్తితో కూడిన ఆ మధురమైన జుంటి తేనె ధారల కన్నా అతి మధురమైన నీ శ్రేష్టమైన మాటలను మా హృదయం లోతుల్లోనికి చొచ్చుకుపోవున్నట్లుగా, మాలో ఉన్న దురవస్థలు కొట్టివేయబడినట్లుగా, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపభూషమైన కార్యములు తొలగిపోవునట్లుగా నీ వాక్యమును మా హృదయంలోనికి మా ప్రభువా చేర్చుమని వేడుకొనుచున్నామంటూ ప్రతి ఒక్కరము కూడా మన ప్రాణాత్మ దేహములను ప్రభువుల వారికి సమర్పించుకుందాం. ప్రభువా నన్ను దర్శించండి. నువ్వు మాట్లాడితే నాకు రక్షణ, నువ్వు మాట్లాడితే నాకు స్వస్థత, నువ్వు మాట్లాడితే నాకు విడుదల, నువ్వు మాట్లాడితే నేను జీవితంలో మా ప్రభు ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందుతాను, నా జీవితం బాగుంటుందయ్యా. ఆ రీతిగా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉంటుండగా దైవజనులు రెవరెండ్ సి యోసేఫయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన మీ పాద సన్నిధి మాకిచ్చిన విధానం కొరకై స్తోత్రాలు. ఈ నెల కూడా అయా మీ యొక్క శక్తి కలిగిన, జీవం కలిగిన మాటలు వినటానికి మీరు ఏర్పాటు చేసిన శ్రేష్ఠ దినమును బట్టి స్తోత్రాలు. దేవా, మీ దాసులను అభిషేకించి మా మధ్యకి తీసుకొచ్చారు. మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాట మా జీవితాన్ని మారుస్తుంది. నీ మాట మాకు జీవాన్ని ఇస్తుంది. నీ మాట సమస్యల నుంచి మాకు విడుదలనిస్తుంది. నీ మాట వింటే పరలోకమునకు వారసులం అవుతాం. కనుక మీ దాసుని నోటి వెంట నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అభ్యంతరాలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసు నామమున బంధిస్తూ మహిమాగనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య ఆరాధనకు యోగ్యమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.